హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొదటిగా నేను మీ శ్రీకాంత్ని. మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి రోజు కాబట్టి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మై డ్రీమ్ మేనిఫెస్టేషన్. అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ ఉంటుంది. డ్రీమ్ లైఫ్ని మనం కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మీరు అనుకున్నది, నేను అనుకున్నది, ఎవరు అనుకున్నది జరుగుతుంది. ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలి, మన డ్రీమ్ లైఫ్ని ఎలా పొందాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దానికి చిన్న ఎగ్జాంపుల్గా ఈరోజు గణపతి ఫెస్టివల్ కాబట్టి మన గణపతినే ఉదాహరణగా తీసుకుందాం. గణపతి మరియు కుమారస్వామి ఇద్దరు పార్వతీ పరమేశ్వర్ల కుమారులు. పార్వతీ పరమేశ్వర్లు వీళ్ళిద్దరికి ఒక ఎగ్జామ్ పెట్టారనమాట. ప్రపంచాన్ని ఎవరు తొందరగా చుట్టి వస్తారో అని పరీక్ష పెట్టారనమాట. అప్పుడు కుమారస్వామి ఏం చేశాడు, తన వెహికల్ని తీసుకొని ప్రపంచాన్ని తిరగడానికి స్టార్ట్ చేశాడు. గణపతి మాత్రం తన మనసులో తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు అని మేనిఫెస్టేషన్ చేసుకొని తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు అనమాట. కానీ ఫైనల్గా గణేశుడే విజయాన్ని సాధించాడు అనమాట. దాన్నే మనం మేనిఫెస్టేషన్ అనొచ్చు అనమాట. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు అనుకున్న లైఫ్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ అంటే ఇప్పుడు నా తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే నేను ఈ ప్రపంచాన్ని చుట్టినట్టు అని గణేశుడు ఎలా అనుకున్నాడో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మన జీవితంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, ఇలా యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇంకో క్లారిటీ ఉండాలన్నమాట. క్లారిటీతో నేను ఇది చేయాలి, ఇలా చేయాలి అని ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. బిలీవ్, నమ్మకం. ఫస్ట్ నమ్మాలి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని బ్లైండ్గా నమ్మాలి. నమ్మకం లేకుండా అపనమ్మకంతో ఏదైనా మొదలు పెడితే మాత్రం అది ఖచ్చితంగా జరగదు. గణేశుడు వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ఈ ప్రపంచాన్ని చుట్టినట్టని బిలీవ్ చేశాడు కాబట్టే అతను ఫస్ట్ విజయం సాధించినాడు. అలాగే మీరు కూడా ఏదైనా అనుకుంటే 100% బిలీవ్ చేయాలి. 99% బిలీవ్ చేస్తే కూడా అవ్వదు. బిలీవ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ బిలీవ్నెస్ ద్వారానే మీరు ఏదైతే అనుకుంటారో దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనకి నేచర్ అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పెద్ద బిజినెస్ పెట్టాలనుకున్నారనుకోండి, ఆ బిజినెస్ సంబంధించిన థాట్స్ ఎప్పుడు మీ మైండ్లో తిరుగుతూ ఉండి దాన్ని బాగా బిలీవ్ చేస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని వ్యక్తుల రూపంలోనూ రకరకాల రూపంలోనూ మీ దగ్గరికి వస్తాయి. మీరు వాటి దగ్గరకు చేరుకుంటారు కూడా. ఇంకొకటి, విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీరు ఆల్రెడీ అచీవ్ చేసినట్టు, మీరు స్టార్ట్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ అనుకోండి, మీరు ఆల్రెడీ ఒక రెస్టారెంట్ పెట్టినట్టు, దానికి ఒక పేరు పెట్టినట్టు, ఒక బ్రాండ్ పెట్టినట్టు, ఒక లోగో పెట్టినట్టు, ఒక లొకేషన్లో పెట్టినట్టు, రోజు ఇంత టర్న్ ఓవర్ జరుగుతున్నట్టు, రోజు ఇంతమంది క్రౌడ్ వస్తున్నట్టు, ఇంత మంచి పేరు వస్తున్నట్టు, ఇంత క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నట్లు విజువలైజేషన్ చేసుకోండి. ఎంత సూపర్గా ఉంటుంది. ఆ విజువలైజేషన్ చేసుకుంటే మీరు ఏదైతే చేసుకున్నారో అది 100% జరుగుతుంది. ఆ విజువలైజేషన్లో మళ్ళా నెగిటివ్ ఉండకూడదు. నెగిటివ్ అస్సలు ఉండకూడదు. నేను స్టార్ట్ చేస్తే లాస్ వస్తుందా, నాకు అంత స్ట్రెంగ్త్ ఉందా, ఇలా నెగిటివ్ థాట్స్ 1% కూడా ఉండకూడదు. నువ్వు ఐ కెన్ డూ అని నీ మైండ్లో విజువలైజేషన్ పాజిటివ్గానే ఉండాలి. 100,000% పాజిటివ్ ఉండాలి. అప్పుడే నీకు ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేకున్నా, ఐడియా లేకున్నా, నీకు అంత క్యాపబిలిటీ లేకున్నా, నీతో అంత ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ లేకున్నా, ఆటోమేటిక్గా ఈ నేచర్ నీకు అన్ని సమకూరుస్తుంది. 100% నా జీవితంలో కూడా జరిగింది అనమాట. నా జీవితంలో నేను ఏదైతే అనుకున్నానో 100% అన్నీ జరిగాయి. కానీ కొన్ని నా మిస్టేక్స్ వల్ల కొన్ని నేను మిస్ చేసుకున్నాను. నేను ఏదైతే విజువలైజేషన్ చేసుకున్నానో ప్రతి ఒక్కటి అచీవ్ అవ్వకుంటే వచ్చినాను. నా గురించి చెప్పాలంటే, నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను డిఫరెంటే. అందరి పేర్లు ఒక రకంగా ఉంటే నా పేరు ఒక రకంగా ఉండేది. నేను
ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ గానే ఉన్నాను నేను. అది మంచికో చెడుకో తెలియదు కానీ నేను ఈ చిన్నప్పటి నుంచి ఏదైతే అనుకుంటూ ఉన్నానో అది చేసుకుంటూ వచ్చాను. మా తల్లిదండ్రులు ఎప్పుడు నువ్వు మొండోడు, నువ్వు ఏదనుకుంటే అదే చేస్తావు, నువ్వు అనుకున్నదే చేయాలనుకుంటావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాడు. కానీ నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసేవాడిని అనమాట. కానీ ఏ రోజు తప్పులు చేయలేదు, తప్పుడు పనులు ఏవి చేయలేదు. కానీ నేను చేసే బిజినెస్ లో కానీ వ్యవహారాల్లో కానీ మిస్టేక్స్ జరిగి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా మీ లైఫ్ లో విజువలైజేషన్ మాత్రం కంపల్సరీ. నేను బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు నాకు, అలా థాట్స్ అవన్నీ పెట్టుకోవద్దండి. మీరు ఏదనుకుంటారో అది పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేసుకోండి 100%. దాంతో పాటు నాలెడ్జ్, మీరు ఏదైతే అనుకుంటారో దాని పైన స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. దాని రిలేటెడ్ టాపిక్ తెలుసుకుంటూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. దాని హిస్టరీ తెలుసుకోండి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పాస్ట్ ఎలా ఉంటుంది, దాని గురించి సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ ఖచ్చితంగా వస్తుంది. దాంతో పాటు కంటిన్యూటీ ఉండాలి అనమాట. ఆ విజువలైజేషన్ కానీ ఆ టాపిక్ గురించి కానీ కంటిన్యూగా మీరు ఆలోచిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి, అలాంటి వ్యక్తులను కలుస్తూ ఉండాలి. అప్పుడే ఆ నేచర్ మీకు అందిస్తుంది. ఊరికనే నేను ఏదో నిద్రలో కలగన్నాను, ఈ రోజు కల వచ్చింది, మరొక 6 months తర్వాత 3 months తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాను అంటే అవ్వదు. రోజు విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి, రోజు క్లారిటీగా ఉండాలి, రోజు దాని గురించి స్కిల్స్ తెలుసుకుంటూ ఉండాలి, రోజు అలాంటి వ్యక్తులని కలుస్తూ ఉండాలి, అలాంటి వాటిని చూస్తూ ఉండాలి, అలాంటి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు మన సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్ లో చూసినా, ఎక్కడ చూసినా అలాంటి టాపిక్స్ నే మనం సెర్చ్ చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి అన్ని తెలుసుకుని వాటిని పాజిటివ్ మనం ఎలా చేసుకోగలమో అని కరెక్ట్ గా తెలుసుకున్నట్టయితే మీ డ్రీమ్ లైఫ్ మీ చేతుల్లో, మీ ఇంటి దగ్గర, మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు మీ డ్రీమ్ లైఫ్ కోసం పరిగెత్తాల్సిన అవసరమే లేదు, అదే మీ దగ్గరకు వస్తుంది. వచ్చిన దాన్ని మీరు ఎలా కరెక్ట్ గా కాపాడుకోవాలో తెలుసుకుంటే చాలు. అందుకోసం మీరు అందరూ పాటించి మీ డ్రీమ్ లైఫ్ ని మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారని, మీ డ్రీమ్ లైఫ్ ని మీరు అచీవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.